నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక పాయింట్లోకి వస్తే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కాక పుట్టించాయి. మొన్నటి వరకు ప్రచారాలు, ఆ తర్వాత పోలింగ్. ఇప్పుడు రిజల్ట్ ఎప్పుడు వస్తుందా అని యావత్ ఆంధ్రప్రదేశ్తో పాటు దేశం మొత్తం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ఫలితాల్లో ఎవరు విజయం సాధించబోతున్నారు, ఏ పార్టీ ప్రమాణ స్వీకారం చేయబోతుంది, ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్. మరి చాలా సర్వేలు మనం చూసాం, కూటమి గెలుస్తుంది అని చెప్పారు. కానీ ఇప్పుడు కొత్తగా సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి పి హేమసుందర్ గారు తన సర్వేని చేశారు. ప్రజా నాడి ఎలా ఉంది, అసలు 2019తో పోలిస్తే 2024లో పోలింగ్ శాతం ఎందుకు పెరిగింది, ఎన్ని ఓట్లు పెరిగాయి, ఏ నియోజకవర్గాల్లో ఈ పెరిగిన పోలింగ్ రిఫ్లెక్ట్ కాబోతుంది, ఏ ప్రభుత్వం అధికారం చేపట్టి ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్నీ మనతో డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ ఆస్ట్రాలజర్ హేమసుందర్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చెప్పాలి, చాలా సర్వేలు చూసాం, కూటమి అధికారంలోకి వస్తుంది, బాబు గారు సీఎం అవుతారని చెప్పారు. కానీ అన్ని సర్వేలకు భిన్నం మీది వేరని నేను అంటాను. ఎందుకంటే ఓటర్ నాడి తెలుసుకోవడం కోసం మీరు చాలా వర్కౌట్ చేశారు. జనంలోకి వెళ్ళారు, కార్యకర్తలను కలిశారు, క్యాడర్ను కలిశారు, సామాన్య ప్రజలను కలిశారు. ఎలా ఉంది సార్ అసలు ఓటర్ నాడి ఏపీ మొత్తం మీద? ఓటర్ నాడైతే మార్పు కోరుకుంటున్నారండి. ఎందుకంటే నేను చాలా గ్రౌండ్ వర్క్ చేశాను, క్షేత్రస్థాయిలో చాలా చోట్ల తిరిగాను. నేను తిరిగినప్పుడు కూడా నాకు కనిపించింది ఏంటంటే మార్పు అనేది క్లియర్గా కనిపించింది. నేను ఇదే విషయం 2019లో కూడా తిరిగాను. నేను 2019లో కూడా అప్పుడు ఏంటంటే ఒక్క ఛాన్స్కి కొద్ది టెంప్ట్ అయ్యారు. ఆయన ఒక్క ఛాన్స్ అంటూ జగన్మోహన్ రెడ్డి అనడంతో అప్పుడు టెంప్ట్ అయ్యారు. ఇప్పుడు ప్రతి చోట కూడా ఒక మార్పు కావాలనే ఒక కోరిక అయితే ఓటర్లో కనిపించింది నాకు. అందుకని చెప్పేసి నేను చాలా సర్వేలు చూసుకున్నాను. దీనికి ఏంటంటే నన్ను ప్రభావితం చేసిన అంశాలు ఏంటంటే 2019లో ఉన్న మెజార్టీలు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా ఏంటంటే కులాల వారికి కూడా ఈసారి ఓటింగ్ అనేది జరిగిందండి. ఆ కుల సమీకరణాలను లెక్కలో పెట్టుకోవాల్సి వచ్చింది. మనం క్యాలిక్యులేట్ చేయాలంటే కుల సమీకరణాలు ఒకటి, అర్బన్ ఓట్ బ్యాంక్ ఒకటి, రూరల్ ఓట్ బ్యాంక్ ఒకటి, అంటే అబోవ్ మధ్యతరగతి అంతా ఒక రకంగా ఆలోచించుకున్నారు. ఇవన్నీ చూశాను నేను. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఒక రకంగా ఆలోచించారు. ఇవన్నీ బ్యారేజ్ వేసుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే నేను డిసైడ్ చేశాను. సర్వే అండి. సరే, మీరు చాలా సర్వేలు చూశారు. అందులో గంపగుత్తుకు ఒక ఫిగర్ చెప్తున్నారు, 130, 120, 140. అలా కాకుండా ఇప్పుడు మీరు చెప్పారు కులాల వారీ. కానీ ఇప్పుడు ఏ కులాలు టీడీపీకి పట్టం కట్టబోతుందని మీరు అనుకుంటున్నారు? అంటే నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక సోషల్ ఇంజనీరింగ్ అనే పేరుతో ఆయన అధికారంలో చేపట్టడమే మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఒక ప్లాన్ వేసుకున్నాడు ఆయన. అంటే సోషల్ ఇంజనీరింగ్ పేరుతో కొన్ని సామాజిక వర్గాలను కలుపుకోవాలి అనేది ఆయన స్కెచ్. ఓకే, దాంట్లో భాగంగానే ఎస్సీ, ఎస్టీ, ఆయన స్పీచ్లో చూడండి, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలతో మొదలుపెట్టాడు ఆయన. దాని ప్రకారంగానే ఆయన స్కెచ్ చేసుకుని, అంటే 2024లో కూడా మనమే అధికారంలో రావాలనే టార్గెట్ పెట్టుకుని ఈ డబ్బులు పంపిణీలు కానీ ఆ వర్గాలకి దగ్గర అవ్వడం కానీ ఆ ప్రయత్నం అంటూ చేసుకెళ్ళిపోయాడు ఆయన. అలా చేసుకెళ్ళినప్పుడు దాన్ని ఎదుర్కోవాలంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ ప్రత్యేకమైన స్కెచ్ వేశారు. అదే సోషల్ ఇంజనీరింగ్ని టార్గెట్గా పెట్టుకున్నారు ఆయన. అప్పుడు బీసీలు కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా అటు వెళ్ళాల. అలాగే కాపు సామాజిక వర్గం, కాపుల్లో కొన్ని తెగలు కానీ అన్నీ కూడా ఏకం చేయడంలో చంద్రబాబు నాయుడు గారు సఫలీకృతమయ్యారు. అలా సఫలీకృతం అయిన తర్వాత మనకేం బ్యారేజ్ వేసుకుంటే ఏమవుతుందంటే ఇవి మనం బ్యాలెన్స్ చేసుకున్నా కానీ ఎస్సీ, ఎస్టీ ఓట్లు ఒక నిర్ణయాత్మక శక్తిగా వైసీపీకి కొన్ని సీట్లు రావడానికి ఎస్సీ, ఎస్టీ ఓట్ బ్యాంక్ అనేది కొంత హెల్ప్ అయిందని నా అంచనా. కీలకంగా మారింది. వాళ్ళకి సీట్లు వచ్చినా కానీ వాళ్ళ ఓట్ల వల్లే వచ్చినాయి కానీ వేరే ఓట్ బ్యాంక్ వల్ల కాదనేది నా లెక్క. అంటే ఈసారి వైసీపీ గెలిచే కాస్తో కోస్తో సీట్లన్నీ కేవలం ఎస్సీ, ఎస్టీ ఆధారపడి వచ్చింది. మనకి 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయండి, 7 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. అలా కాకుండా చాణక్య.com అనే ఒక వెబ్సైట్లో 2011 సెన్సస్ ప్రకారం అక్కడ ఆ ఎస్సీ ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఏ నియోజకవర్గంలో ఎస్సీ ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఎస్టీ ఓట్లు ఎన్ని ఉన్నాయి, రూరల్ ఓట్లు ఎన్ని ఉన్నాయి, అర్బన్ ఓట్లు ఎన్ని ఉన్నాయి అనేది వాళ్ళకు డేటా ఇచ్చారు వాళ్ళు. ఆ డేటా ప్రకారం చూసుకుంటే మనకి ఏమైందంటే దాదాపు 50కి పైగా నియోజకవర్గాల్లో ఎస్సీ ఓట్లు, ఒక 50,000 మంది ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు 50 దాకా కనిపిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ ఓట్లు 50 దాటి ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. వాటిల్లోనే మాత్రమే ఆ నియోజకవర్గాల్లో, రిజర్వ్డ్ కాని నియోజకవర్గాల్లో కూడా ఎస్సీ, ఎస్టీ ఓట్ బ్యాంక్ ఎక్కడైతే ఉందో అక్కడ కొంత వైసీపీ సీట్లు సంపాదించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నాకు. ఆ ప్రకారం నేను క్యాల్కులేట్ చేశాను అన్నమాట. సార్, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కాపుల్ని వీళ్ళందరినీ బాబు గారు సమీకరించడంలో సఫలీకృతం. అంటే ఈ వీళ్ళందరినీ గ్యాదర్ చేయడంలో పవన్ కళ్యాణ్ బాబు గారికి ఎంతవరకు హెల్ప్ అయ్యారని? చాలా వరకు హెల్ప్ అయ్యారండి. నేను క్షేత్రస్థాయిలో తిరిగినప్పుడు మాత్రం జనసేనను తెలుగుదేశం పార్టీ కలవటం అనేది చాలా ప్లస్ పాయింట్ అయింది.
నేను అది కూడా చూశాను. జనసేన పార్టీకి 2019లో ఏ నియోజకవర్గాల్లో ఎన్ని ఓట్లు కొలగొట్టింది, అభ్యర్థులు ఎంత ఓట్లు సమీకరించారనేది కూడా లెక్కేసుకున్నాను. అన్నీ లెక్కేసుకున్న తర్వాతే 2019, 2024కి మధ్యలో నేను ఆ క్యాలిక్యులేషన్ వేయడానికి ఈ డేటా అంతా కలెక్ట్ చేశాను. అలాగే పెరిగిన ఓట్లు, చాలామంది ప్రవాసాంధ్రులు ఎవరైతే మన ఓట్లు వచ్చేసారో వాళ్ళు ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపు యావరేజ్ చేసుకుంటే 15 నుంచి 20 వేల మంది ప్రవాసాంధ్రులు ఓటేశారు. వాళ్ళ ఓట్లు దాదాపు 80% వరకు కూడా కూటమికి అనుకూలంగా పడినాయండి. ఓకే. అది చాలా వరకు విజయాన్ని ప్రభావితం చేస్తుంది ఆ ఓట్ బ్యాంక్ కూడా. అందువల్ల ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంతో కొంత ఓటు శాతం అనేది పోలిన ఓట్లు బాగా పెరగడానికి హెల్ప్ అయింది. వాళ్ళు వచ్చి ఓటు వేయటం, ఇక్కడ మారాలి అని కక్షతోనూ వచ్చారు వాళ్ళు. ఓకే. ఏపీ బాగుపడదు, అధికారంలో వైసీపీ ఉంటే బాగుపడదు, మనం ఏపీని కాపాడాలి అనే ఉద్దేశంతోనే చాలామంది వచ్చి తరలి వచ్చి మరీ ఓటు వేశారనేది నా సర్వేలో తెలిసింది. బయట నుంచి వచ్చి ఓటేసి బయట నుంచి వచ్చిన. అలాగే సార్, ఇప్పుడు కంపేర్ చేసుకుంటే 2019 కంటే 2024లో పోలింగ్ అంటే జనం నాలెడ్జ్ పెరిగింది అనుకోవాలా, లేకపోతే ఆ మార్పు కోసం జనం అందరూ పరుగులు తీశారనుకోవాలా, ఎందుకంటారు ఈ స్థాయిలో ఓటింగ్ పెరిగింది అనుకుంటున్నారు మీరు? అక్కడ ఏపీ మార్చకపోతే ఏపీ నుంచి వలసలు వచ్చేస్తాయి, అసలు ఏపీ ఉండదు అనే ఒక భావన క్రియేట్ అయిందండి. అందుకని ప్రజలు క్రియేట్ అయ్యి వాళ్ళు అమెరికా నుంచి కానీ దుబాయ్ నుంచి కానీ కొంతమంది చాలా ఖర్చు పెట్టుకొచ్చారు. ఇక్కడ ఓటర్లకు డబ్బులు ఇచ్చారంటున్నారు కానీ ఒక్కొక్కరు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చి మరీ ఓటేశారండి. ఒక్కొక్కరు బస్సు టికెట్లు కూడా ఆ రోజు 2,000, 3,000 ఇక్కడ అమ్ముడైనా కానీ ఆ పెట్టి డబ్బులు పెట్టి కొనుక్కుని మరీ వచ్చి ఓటేశారంటేనే మీరు ఆలోచించవచ్చు కసి ఎంత స్థాయిలో ఉందనేది. అట్లా సార్, ఇక మీ సర్వే విషయం. నా సర్వేకి వచ్చేసరికి అండి, నేను శ్రీకాకుళం దగ్గర నుంచి మొదలు పెడతాను. శ్రీకాకుళం అంటే ఉమ్మడి జిల్లాలు 13 జిల్లాలను చూసుకుందాం. ఎందుకంటే తర్వాత డివైడ్ చేసుకున్న 26 అయినాయి కానీ ఉమ్మడి జిల్లాల పరంగా నా అనాలిసిస్ ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయండి. ఇచ్చాపురం అనేది టీడీపీకి అనుకూలంగా ఉంది, టెక్కలి టీడీపీకి అనుకూలంగా ఉంది, నరసన్నపేట టీడీపీకి అనుకూలంగా ఉంది. నరసన్నపేటలో 2.28% ఓటు పెరిగింది, 2.8. అలాగే శ్రీకాకుళం కూడా కొంత 0.16 పెరిగింది కానీ టీడీపీకి అక్కడ విజయ అవకాశాలు ఉన్నాయి. ఇచ్చెర్ల కూడా టీడీపీకి అవకాశాలు ఉన్నాయి. ఆముదాల వలస కూడా టీడీపీకి అవకాశాలు ఉన్నాయి. ఇక పాలకొండ ఎస్టీ నియోజకవర్గం, పాలకొండకు వచ్చేసరికి ఇక్కడ ఎస్టీ నియోజకవర్గం అయినా కానీ ఇక్కడ 2.35% ఓట్ బ్యాంక్ పెరిగినా కానీ వైసీపీకే అనుకూలంగా ఉంది. అలాగే పాతపట్నం కూడా కీన్ కంటెస్ట్లో ఉంది, పాతపట్నం. అలాగే పలాస కూడా కీన్ కంటెస్ట్లో ఉంది. ఇక రాజాం అనేది ఎస్సీ నియోజకవర్గం కాబట్టి అది టీడీపీకి అనుకూలంగా ఉంది. అయినా ఎస్సీ అయినా కానీ 2.83% ఓట్ బ్యాంక్ పెరిగింది కాబట్టి నేను టీడీపీ ఖాతాలో వేశాను. అది వైసీపీ ఖాతాలో పెరిగిన పర్సంటేజ్ కానీ ఇవన్నీ కూడా గత మెజార్టీలు చూసుకున్నా కానీ ఈసారి అది మారే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే నేను టీడీపీకే నా అనాలిసిస్లో వచ్చాను. అది ఓవరాల్గా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలకి టీడీపీ 7 స్థానాల్లోనూ, వైసీపీ 1 స్థానంలోనూ, కీన్ కంటెస్ట్ 2 స్థానాల్లోనూ కనిపించిందండి. ఇది శ్రీకాకుళం. ఓన్లీ శ్రీకాకుళం వరకు. ఇక్కడ ఓవరాల్గా ఎంత పోలింగ్ శాతం పెరిగింది సార్ ఓన్లీ శ్రీకాకుళం ఈ 10 నియోజకవర్గాల వరకు మొత్తం? దాదాపు చాలా నియోజకవర్గాల్లో 2.35, 1.93, 3.51 పలాసలో పెరిగిందండి. అది కీన్ కంటెస్ట్లోనే ఉంది. ఇట్లా ఓవరాల్ చూసుకుంటే ఆ నియోజకవర్గంలో అట్లా పెరిగినాయి. కొన్ని తగ్గినాయి అంటూ ఇక్కడ దాదాపు ఏమీ లేవు. తగ్గడం అంటే ఏమీ లేదు. ఓకే. ఇక మనకి విజయనగరంకి వచ్చేసరికి కురుపాము అది 1.39% పెరిగింది ఓట్ల శాతం. అది అంటే పోస్టల్ బ్యాలెట్లు కలపకుండా నేను ఇచ్చే పోస్టల్ బ్యాలెట్ కలపకుండా పర్సంటేజ్ అన్నమాట ఇది. అంటే కురుపాంకి వచ్చేసరికి 77.15% 2019లో ఉంటే 78.54% ఇప్పుడు ఉంది పోలింగ్ పర్సెంట్. అంటే 1.39% పెరిగింది. ఇది టీడీపీ ఖాతాలోనే నేను వేశాను. టీడీపీకి ఇక్కడ విజయ అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ఈ పార్వతీపురం అనేది ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఇక్కడ 2.20% ఓటు బ్యాంక్ పెరిగినా కానీ వైసీపీ ఖాతాలోనే వేశాను నేను. తర్వాత సాలూరు, ఇది ఎస్టీ నియోజకవర్గం. సాలూరు 2.37% పెరిగింది ఓటు. అయితే ఇక్కడ ఇది వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే వేశాను. ఇక బొబ్బిలి తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది. ఇక్కడ 2.23% బొబ్బిలిలో పెరిగింది. ఇక చీపురుపల్లి మనకు తెలిసిందే కదా, బొత్స గారి హవా, అది కంచుకోట అసలు మొత్తానికి. అందుకని చీపురుపల్లి ఇది వైఎస్ఆర్సీపీకి పెరిగింది. ఇక్కడ ఓట్ పర్సెంట్ కూడా పెద్దగా ఏం పెరగల, ఓటు శాతం పెరగలేదు. అండ్ ఈసారి పోలింగ్లో మెజారిటీ ఎంతవరకు ఉంటుంది అనుకుంటారు? తగ్గుతుందా పెరుగుతుందా అంటారు? మెజారిటీ తగ్గుద్దండి. సమస్యలు విజయనగరం మీద జిల్లా మీద ఆయన ప్రభావం ఉందంటున్నారు కానీ నాకైతే అంత కనిపించలేదు. దాదాపు 50-50 లాగా టగ్ ఆఫ్ వార్ లాగానే ఉంది విజయనగరం. కాబట్టి బొత్స ప్రభావం పెద్దగా ఏమీ లేదు.
తర్వాత గజపతి నగరం వచ్చేసరికి ఇది తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది. ఇక నెల్లిమెర్ల ఇది జనసేనకి వచ్చింది కాబట్టి జనసేన అభ్యర్థికి ఇక్కడ విజయ అవకాశాలు ఉన్నాయి. ఇక విజయనగరంకి వచ్చేసరికి కీన్ కంటెస్ట్లో ఉంది. విజయనగరం కీన్ కంటెస్ట్లో ఉంది. దాదాపు 1000-2000 ఓటు పెద్ద ఎవరికి మెజార్టీ వచ్చినా పెద్దగా తేడా ఏమి ఉండదు. తక్కువ మెజార్టీతో బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే శృంగవరపు కోట తెలుగుదేశం పార్టీనే కైవసం చేసుకుంటుంది. అట్లా ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇక్కడ 9 స్థానాలు ఉన్నాయి కాబట్టి 9 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 4, జనసేన పార్టీ 1, వైఎస్ఆర్సీపీ 3, కీన్ కంటెస్ట్ 1. అంటే ఇక్కడ దాదాపు సమానంగానే ఉందని చెప్పుకున్నాం. చాలా వరకు మంది ఏమన్నారంటే బొత్స ప్రభావం ఉంటుంది, ఎక్కువ సీట్లు వస్తాయి అనుకున్నారు, కానీ అది లేదు. అంటే వేవ్ అనేది ఉందనేది మనకి విజయనగరం చూసినా అర్థమవుతుంది. మీకు ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మీరు కంపేర్ చేసుకుంటే తెలుస్తుంది. ఇది విశాఖపట్నంకి వద్దామండి. విశాఖపట్నంకి వచ్చేసరికి ఇక్కడ ఓటు శాతం అనేది ఇక్కడ విశాఖపట్నం అర్బన్లో మాత్రం బాగా పెరిగింది. విశాఖపట్నం నార్త్కి వచ్చేసరికి ఇక్కడ ఇది బీజేపీకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ 1.82% ఓటు పెరిగింది. అలాగే విశాఖపట్నం సౌత్ వచ్చేసరికి జనసేనకి క్యాండిడేట్కి విజయ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ 3.62 ఓటు పెరిగింది. తర్వాత విశాఖపట్నం ఈస్ట్ వచ్చేసరికి ఇక్కడ 5.24% ఓటు పెరిగింది, బాగా పెరిగింది. తెలుగుదేశం పార్టీకే ఇది విజయ అవకాశాలు ఉన్నాయి. అలాగే విశాఖపట్నం వెస్ట్ వచ్చేసరికి 13.10 అంటే చాలా పెరిగింది ఇక్కడ. ఇది కూడా తెలుగుదేశం పార్టీకి విజయ అవకాశాలు ఉన్నాయండి. ఇక గాజువాక మన గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓడిపోయిన ప్లేస్, ఇది పోటీ చేసి ఓడిపోయిన ప్లేసు. ఇక్కడ కూడా 5.88% ఓటు పెరిగింది. ఇది తెలుగుదేశం పార్టీకే విజయ అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ఇక భీమిలి ఇది కూడా తెలుగుదేశం పార్టీ విజయ అవకాశాలు ఉన్నాయి. ఇక చోడవరం ఇక్కడ కూడా ఇది కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాలోనే వేశాను నేను. ఇక అనకాపల్లి జనసేన పోటీ చేస్తుంది, జనసేన పార్టీకే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ 3% ఓటు పెరిగింది. ఇక పెందుర్తి జనసేన పార్టీ అభ్యర్థి గెలుపొందే ఛాన్సెస్ ఉన్నాయి. యలమంచిలి కూడా జనసేన పార్టీ ఖాతాలోకి వేశాను నేను. ఇక పాయకారావుపేట ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ ఓటు 1.4% పెరిగింది. ఇది వైఎస్ఆర్సీపీకే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ఇక నర్సీపట్నంకి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీకి ఛాన్స్ ఉంది, 2.80% పెరిగింది ఇక్కడ. అంటే గత మెజార్టీలు 2019 మెజార్టీలు అవి చూసుకుని ఇవన్నీ బ్యారేజ్ వేసుకుంటే కానీ మనకి ఈ ఫలితాలు రావట్లా. అలాగే అరకు అనేది ఇక్కడ వాళ్ళకి ఎస్సీ ఓట్ బ్యాంక్ ఎక్కువ అరకులో, వాళ్ళ ప్రభావం వల్ల వైఎస్ఆర్సీపీకి ఛాన్సెస్ ఉన్నాయి. మెజార్టీ వాళ్ళకే ఎక్కువ మెజార్టీతో వాళ్ళే గెలిచే అవకాశాలు ఉన్నాయి అరకు వ్యాలీ అనేది. ఇక మాడుగుల టీడీపీకి ఛాన్స్ ఉంది. పాడేరు ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడ ఎస్టీ నియోజకవర్గం అయినా కానీ టీడీపీకి ఛాన్స్ ఉంది పాడేరులో. ఇది 2.39% ఓటు పెరిగింది. ఇలా చూసుకున్నప్పుడు మనకి వైజాగ్ ప్రాంతంలో 15 సీట్లలో తెలుగుదేశం పార్టీ 8, జనసేన పార్టీ 4, బీజేపీ 1, వైఎస్ఆర్సీపీ 2 అలా ఉంది. కీన్ కంటెస్ట్ నేను పెట్టలేదు ఇక్కడ, కూడా లేదు, అందుకనే ఇట్లా పెట్టాను అనమాట. సరే హేమసుందర్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత 3 రాజధానులను స్వరం ఎత్తుకుని అందులో వైజాగ్ నుంచి పరిపాలనా రాజధాని చేస్తాను అని చెప్పుకుంటూ వచ్చారు, కానీ అది దానిపైన అడుగులు అయ్యేలేదు. వాళ్ళు రాజధాని కావాలని కూడా కోరుకోవట్లేదు అక్కడ వాళ్ళు. అంటే అదే అని అడుగుతున్నా, ఇంత రాజధాని చేస్తామన్నా సరే ఓటింగ్ శాతం విపరీతంగా పెరిగింది. అండ్ పుంజుకోవాల్సిన చోట 2 సీట్లకు మాత్రమే పరిమితమైంది అని మీ సర్వేలో తేలింది కదా, అది ఎందువల్ల మీరు అనుకుంటున్నారు సార్? ప్రభుత్వ వ్యతిరేకత, వాళ్ళు అనుసరించిన విధానాలు చాలా వరకు జనంలో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొచ్చినాయి గవర్నమెంట్ మీద. అది చాలా మందిలో వచ్చింది, ఓవరాల్గా ఏపీ మొత్తం మీద అది కనిపిస్తుంది. అందువల్ల వాళ్ళ హవా ఉందనుకున్న విజయనగరంలో కూడా అది లేదు. అలాగే రాజధాని వైజాగ్లో ఉండాలని ఎవరో కోరుకోవట్లా, అది స్పష్టంగా కనిపిస్తుంది మనకి. ఆ విశాఖపట్నం ఫలితాలు చూసుకుంటే అది క్లియర్గా కనిపిస్తుంది. లేకపోతే 2 సీట్లకి పరిమితం అవడం ఏంటి? అది రాజధాని కావాలనుకున్న చోట ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావం ఉండాలి కదా. అది ఈవెన్ కీన్ అన్న ఆప్షన్ కూడా లేకుండా కూటమికే ఎక్కువ మొగ్గు 100% ఉంది. నెక్స్ట్ తూర్పుగోదావరి ఇది దాదాపు ఏపీలో ఉన్న వాటిలో ఎక్కువ నియోజకవర్గాలు ఉన్నది ఇదే. 19 నియోజకవర్గాలు ఉన్నాయి మొత్తం. ఇక్కడ ప్రతిపాడుకు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీకి ఛాన్స్ ఉంది. అలాగే పిఠాపురం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేశారు, ఇక్కడ 5.91% ఓటు పెరిగింది. 5.91% పెరిగింది. అంటే పవన్ కళ్యాణ్ మెజారిటీ పెరిగే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉంది. గెలుపు అయితే పక్క, మెజారిటీ కూడా అసలు 100% పెరిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ కాపు ఓట్లు దాదాపు 90,000 ఓట్లు కాపుల ఓట్లే ఉన్నాయి. అవును, కాబట్టి వంగా గీతకి భంగపాటు తప్పదనేది నా సర్వేలో తేలింది. ఇది జనసేన పార్టీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలుపొందే అవకాశాలు ఉన్నాయి.
ఓకే. ఇక కాకినాడ రూరల్కి వచ్చేసరికి పంతం నానాజీ గారు పోటీ చేస్తున్న సీట్ ఇది 1.33% జనసేన పార్టీ అభ్యర్థి. ఇక్కడ ఓటు పెరిగింది కాబట్టి జనసేన పార్టీ అభ్యర్థికి విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. పైగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం, అవును, ఆ వేవ్ అంతా అవేవంతా ఉంటుంది కదా అట్లా. ఇక పెద్దాపురంకి వచ్చేసరికి ఇది తెలుగుదేశం పార్టీ విజయావకాశాలు ఉన్నాయి. అలాగే కాకినాడ సిటీ కూడా తెలుగుదేశం పార్టీకి. అర్బన్ ఓటర్లు రూరల్ ఓటర్లు మన వేరియేషన్ కూడా చూసుకోవాల్సి వస్తుంది. అర్బన్ ఓటర్లు ఎప్పుడూ మొగ్గు ఉంది, కూటమికే అనుకూలంగా ఉంది. అర్బన్ ఓటర్లో వ్యతిరేకత చాలా ఉంది అసలు గవర్నమెంట్ మీద. రూరల్ ఓటర్లలో నిరుపేదల్లో మాత్రం జగన్కి అనుకూలంగా ఉన్నారు, కానీ మిగతా వాళ్ళంతా మధ్యతరగతి వాళ్ళు కానీ అబోవ్ మధ్యతరగతి అంతా కూడా మార్పు రావాలని కోరుకుంటున్నారు. రామచంద్రాపురం టీడీపీకే ఉంది, తర్వాత ముమ్మిడివరం కూడా టీడీపీకే అనుకూలంగా ఉంది. ఇక అమలాపురం ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ మాత్రం కొద్దిగా టఫ్ ఫైట్ ఉంది. అయినా నేను వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే వేశాను అమలాపురంని. తర్వాత రాజోలు కూడా ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ మైనస్ పోలింగ్ పెరగల, తగ్గింది. -23, -11 అలా వచ్చింది. రాజోలు కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే నేను వేశాను. ఇక పి గన్నవరం, ఇది ఎస్సీ నియోజకవర్గమే. ఇక్కడ 1.61% ఓట్లు పెరిగినా కానీ ఇది వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే వేశాను నేను. తర్వాత కొత్తపేటకు వచ్చేసరికి ఇది వైఎస్ఆర్సీపీకే అనుకూలంగా అనిపించింది నాకైతే. ఇక మండపేట, ఇది తెలుగుదేశం విజయ అవకాశాలు మండపేటలో ఉన్నాయి. ఇక రాజానగరం వచ్చేసరికి ఇది జనసేన పార్టీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు అయితే ఉన్నాయి. అనపర్తి బీజేపీ అభ్యర్థి, పొత్తులో భాగంగా బీజేపీకి వచ్చింది కాబట్టి బీజేపీ అభ్యర్థి గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజమండ్రి అర్బన్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. రాజమండ్రి రూరల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. ఇక తుని వచ్చేసరికి ఇక్కడ ఓటు శాతం పెరగలేకపోయినా కానీ తునికి టీడీపీకి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తర్వాత రంపచోడవరం -2.06 పోలు తగ్గింది, ఇది తగ్గింది. ఇది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. అట్లా ఈ 19 నియోజకవర్గాల్లో టీడీపీకి 9, జనసేన పార్టీకి 3, బీజేపీకి 1, వైఎస్ఆర్సీపీకి 6 అలా ఉంది. ఇది గోదావరి జిల్లాలో 6 సీట్లకి ఛాన్స్ ఉంది. నాకు తెలిసి ఇంకా 2 సీట్లు తగ్గినా ఆశ్చర్యపడక్కర్లా గోదావరి జిల్లాలో. ఎందుకంటే గోదావరి జిల్లాలో అనేది చాలా కీలకం. అది గెలుపుని నిర్దేశించేది. అధికారంలో మారాలంటే ఖచ్చితంగా గోదావరి జిల్లాల ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక వెస్ట్ గోదావరి జిల్లాకు వచ్చేసరికి కొవ్వూరు అనేది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ ఇది వైఎస్ఆర్సీపీకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నిడదవోలు జనసేన పార్టీ అభ్యర్థి పోటీ చేశారు, వాళ్ళకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆచంట టీడీపీకి అనుకూలంగా ఉంది, ఇక్కడ 3.65% ఓట్లు పెరిగినాయి. తర్వాత పాలకొల్లు అనేది టీడీపీకి అనుకూలంగా ఉంది. నరసాపురం జనసేన పార్టీ అభ్యర్థి పోటీ చేశారు, వాళ్ళకే విజయ అవకాశాలు ఉన్నాయి. అలాగే భీమవరం జనసేన పార్టీకి విజయ అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ఉండి రఘురామకృష్ణరాజు గారు పోటీ చేశారు, ఇక్కడ 2% పెరిగింది పోలింగ్ శాతం కూడా, టీడీపీకే విజయ అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక తణుకు కూడా టీడీపీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. తర్వాత తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థికి ఛాన్సెస్ ఉన్నాయి. ఉంగుటూరు కూడా జనసేన పార్టీ అభ్యర్థి గెలుపొందే ఛాన్సెస్ ఉన్నాయి. దెందులూరు ఇక్కడ టఫ్ ఫైట్ నడుస్తుంది, కానీ వైఎస్ఆర్సీపీకే అనుకూలంగా ఉంది. ఓట్ల పెరుగుదల ఉన్నా కానీ 1.51% పెరిగినా కానీ కొంత చింతమనేని మీద ఉన్న కొంత వ్యతిరేకత, కొంత అబ్బాయి చౌదరి మీద ఉన్న కొన్ని అంశాలు ఆయనకు అనుకూలంగా మారటం వల్ల వైసీపీ అభ్యర్థికి ఛాన్సెస్ ఉన్నాయి. కీన్ ఫైట్ నడుస్తున్నా కానీ నేను వైఎస్ఆర్సీపీకే వేశాను ఇది. తర్వాత ఏలూరు వచ్చేసరికి టీడీపీకి అనుకూలంగా ఉంది. గోపాలపురం కూడా టీడీపీకి అనుకూలంగా ఉంది. చింతలపూడి ఇది టీడీపీకి అనుకూలంగా ఉంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఎస్టీలు దాదాపు వాళ్ళందరూ కూడా టీడీపీకి మొగ్గున్నారు కాబట్టి వాళ్ళు ఎస్సీ ఎస్టీలు ఓటు ప్రభావం ఎక్కువ ఉన్నా కానీ ఇది టీడీపీ ఖాతాలో నేను వేసాను. సార్ అంటే యూజువల్గా ఎస్సీ ఎస్టీలు వైసీపీ పార్టీకి సపోర్ట్ అని 2019లో ఒకసారి ప్రూవ్ అయింది. కానీ ఈసారి వచ్చేసరికి మెజారిటీ ఆఫ్ ద ఎస్టీ సీట్లు టర్న్ అవడానికి రీజన్ ఏంటంటారు? ఎస్టీల్లో కొంత మాదిగలో మార్పు వచ్చింది బాగా. ఎందుకంటే ఎస్సీలు వెళ్ళేదారులు వెళ్ళట్లా, ఆ క్రిస్టియానిటీ కానీ ఏదన్నా కానీ కొంత ప్రభావం చూపినా కానీ ఈసారి ఏంటంటే సాలిడ్గా వాళ్ళకే పడే అవకాశం అయితే లేదు. కొంత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కూడా చదువుకున్న వాళ్ళలో కూడా చాలా మార్పు వచ్చింది. కాబట్టి ఆ చింతలపూడిలో ఫలితం మళ్ళీ టీడీపీకి అనుకూలంగా మారింది. తర్వాత అండి పోలవరంకి వచ్చేసరికి ఇది కీన్ కంటెస్ట్లో ఉందండి. నువ్వా నేనా అన్నట్టుగానే పోలవరంలో పరిస్థితి అయితే ఉంది. ఇట్లా చూసుకున్నప్పుడు వెస్ట్ గోదావరికి వచ్చేసరికి మొత్తం ఉన్న 15 స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి 7, జనసేన పార్టీకి 5, వైఎస్ఆర్సీపీకి 2 మాత్రమే ఉన్నాయి. కీన్ కంటెస్ట్ ఒకటి, ఇక్కడ 2 స్థానాలు, అంటే మొత్తం గోదావరి జిల్లాలో 8 స్థానాలు గెలుస్తుంది. అంతే. కృష్ణా జిల్లా ఇది ఒకప్పుడు 17 నియోజకవర్గాలు ఉండేవి, కానీ తర్వాత 16కి మారినవి, కుదించారు కాబట్టి 16కి మారినాయి. 16లో ఇప్పుడు విజయవాడ, కృష్ణా జిల్లాకు ఉన్న పేరు ఏంటంటే రాజకీయాల రాజధాని అంటారు.
ముఖ్యంగా విజయవాడలోనే ఈ రాజకీయ కేంద్ర బిందువు అని చెప్పాలి. హాట్ పాలిటిక్స్ పాలిటిక్స్ అని అక్కడ ప్రతి ఒక్కరు జరుగుతుంది. పాలిటిక్స్ మాట్లాడతారు, ఆలోచిస్తారు. అది ఇక విజయవాడ సెంట్రల్కి వచ్చేసరికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ 7.24% ఓటు పెరుగుదల కనిపించింది సెంట్రల్లో. అలాగే విజయవాడ ఈస్ట్కి వచ్చేసరికి గద్దె రామ్మోహన్ గారు పోటీ చేసిన నియోజకవర్గము 3.99% ఓటు పెరుగుదల ఉంది. తెలుగుదేశం పార్టీకి ఛాన్స్ ఉంది ఇక్కడ. ఓకే. ఇక అలాగే విజయవాడ వెస్ట్ ఇది కీన్ కంటెస్ట్లో పెట్టాను నేను. గెలుపొందడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కానీ కాకపోతే ఏంటంటే ఇక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉండటం, ఆ ప్రభావం కూడా కొంత ఎక్కువగా ఉండటం వల్ల నేను కీన్ కంటెస్ట్లో పెట్టాను దీన్ని. ఓకే. అది టఫ్ ఫైట్ అని చెప్పాలి. అలాగే ఇక్కడ పెనంలూరుకి వచ్చేసరికి మరి పెనంలూరు టీడీపీ అభ్యర్థికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తర్వాత పెనంలూరులో ఏంటంటే జోగి రమేష్ గారు పోటీ చేశారు, బోడే ప్రసాద్ గారు పోటీ చేశారు. కానీ జోగి రమేష్ ఉన్న ప్రతికూలతలు అంటే పెడంలో అయితే ఈయన గెలవడని ఉద్దేశంతో సీటు మార్చి పెనంలూరుకి పంపించారు. కానీ అక్కడ కూడా కొన్ని క్యాల్కులేషన్స్ వల్ల అతనికి విజయ అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. అయితే బోడే ప్రసాద్కే గెలుపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా గన్నవరంకి వచ్చేసరికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్ఫామ్గా గెలుస్తారు. ఓట్ల పెరుగుదల పరంగా పెద్దగా తేడా ఏమీ లేదు, ఇంకా -4 ఉంది. కానీ అయినా సరే వెంకటరావు గారే గెలవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే వల్లభనేని వంశీకి ఈసారి షాక్ తప్పదు. ఎందుకంటే 2019లో వైసీపీ గారు వీచిన టీడీపీ జెండా పట్టుకుని నిలబడలేదు. అయినా పార్టీ మారిపోయాడు. దాంతో ఫలితాలన్నీ కూడా అది వంశీకి దెబ్బతీసాయని మీరు అనుకుంటున్నారు సార్? ప్రధానంగా ఏంటంటేనండి గుడివాడ కానీ గన్నవరం కానీ వంశీ నానీల ప్రభావం అనేది చాలా వరకు ఆ జిల్లా మీద ప్రభావం ఉంది. వాళ్ళు చేసిన పనులు కానీ వాళ్ళ విమర్శలు కానీ ఇవన్నీ జనం అబ్జర్వ్ చేస్తున్నారండి. అది ఒక పెద్ద మైనస్ అని చెప్పాలి. అలాగే మన పార్టీలో నిలబడి గెలిచిన తర్వాత పార్టీకి విశ్వసనీయత లేకపోవడం అనేది కూడా ఒక మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అలాగే సామాజిక సమీకరణాలు కూడా మనం లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. ఇలా చూసుకున్నప్పుడు మరి గన్నవరం అనేది యార్లగడ్డ వెంకటరావు గారికి విజయ అవకాశాలు ఉన్నాయి. అలాగే జగ్గైపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అవకాశాలు ఉన్నాయి. ఇక నందిగామ ఎస్సీ నియోజకవర్గం ఇది కీని కంటెస్ట్ అని చెప్పాలి. అయినా సరే టీడీపీకే మొగ్గు ఉంది, ఎడ్జి టీడీపీకే ఉంది. తిరువూరు కూడా ఎస్సీ నియోజకవర్గమే. ఇది ఇక్కడ ఏంటంటే 1.61% ఓట్లు పెరిగినాయి. ఇది కూడా టఫ్ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది, కానీ వైఎస్ఆర్సీపీకి గెలిచే అవకాశాలు ఉన్నాయని నేను సర్వేలో దానికి వైఎస్ఆర్సీపీకి వేశాను. ఇక మైలవరం ఇది టీడీపీకి అనుకూలంగా ఉంది. అలాగే నూజివీడు ఇది కూడా టగ్ ఆఫ్ వార్గా ఫైట్ ఉంది. అందుకనే అయినా సరే ఎడ్జి టీడీపీకి ఉంది కాబట్టి టీడీపీకే నేను వేశాను. అలాగే గుడివాడ కూడా ఈసారి కొడాలి నాని వెనుగళ్ళ రాము వీళ్ళ మధ్యలో నువ్వానే ఫైట్ జరిగింది. ఇదేంటంటే కొంత ఇక్కడ 60,000 ఓట్లు ఎస్సీ ఓట్లు ఉన్నాయండి దాదాపు. ఆ ఓట్ల ధైర్యంతోనే నాని గారు ఇన్నాళ్ళు ధైర్యంగా ఉంటూ వచ్చారు. కానీ ఈసారి చాలా మార్పు వచ్చింది. నేను ఆ బూత్లు మొత్తం అన్ని తిరిగాను, చాలా చోట్ల తిరిగాను. గుడివాడలో 2-3 సార్లు పర్యటించి గుడివాడలో తిరిగాను నేను. అలాగే డబ్బులు పంపిణీ పోలింగ్ రోజు కూడా నేను అక్కడే ఉన్నాను. డబ్బులు పంపిణీలో కూడా వైఎస్ఆర్సీపీ పరంగా చాలా లోటుపాట్లు జరిగినాయి చాలామందికి పంచడంలో. అది కూడా ఒక మైనస్ అని చెప్పుకోవాలి నానికి. కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాము సునాయాసంగా గెలిచే అవకాశాలు ఎక్కువైతే ఉన్నాయి. రాము వైపు మళ్ళీ ఈ ఎస్టీ సామాజిక వర్గాల్లోకి వస్తారు కాబట్టి ఆ ప్రభావం కూడా కొంత అక్కడ ఉంది. సామాజిక వర్గాల పరంగా కూడా కొంత అవకాశాలు ఉన్నాయి. ఇక పామర్రు ఎస్సీ నియోజకవర్గం. పామర్రు కూడా చాలామంది అనిల్ గెలుస్తాడని చాలా సర్వేలు వచ్చినాయి, కానండి ఆ పరిస్థితి లేదు. నువ్వా నేనా అన్నట్టుగానే ఫైట్ ఉంది. వర్లరామి గారి అబ్బాయి రాజా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి మెండుగా ఉన్నాయి, కానీ దీన్ని కీన్ కంటెస్ట్లో పెట్టా. ఎక్కువ మెజార్టీ రాదండి, 1000, 2000, 3000 ఓట్లతోనే బయట గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు కావచ్చు, కానీ టీడీపీకే ఎడ్జ్ ఉందని నేను ఉద్దేశంతో ఉన్నాను. టీడీపీ ఉంది, కానీ కీన్ కంటెస్ట్లో పెట్టాను నేను దీన్ని. అలాగే కైకలూరుకి వచ్చేసరికి కామినేని శ్రీనివాస్ గారు మరి ఆయనకే ఛాన్సెస్ ఉన్నాయి. బీజేపీ అభ్యర్థిగా కైకలూరు ఆయనకే ఉన్నాయి. తర్వాత పెడనకు వచ్చేసరికి ఉప్పాల రాము వైసీపీ అభ్యర్థిగాను, కాగిత వెంకటగారు అబ్బాయి కృష్ణప్రసాద్ టీడీపీ అభ్యర్థిగాను పోటీ చేశారు. కృష్ణప్రసాద్ విజయం అనేది చాలా సునాయాసం అని చెప్పొచ్చు అక్కడ. ఇలాగే మచిలీపట్నంకి వచ్చేసరికి పేర్ని నాని గారి అబ్బాయి వైసీపీ తరపునాను, అలాగే కొల్లూరు రవీంద్ర గారు మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కొల్లూరు కృష్ణా జిల్లాలో ఈ టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పే సీట్లలో మచిలీపట్నం ఉంటుంది. అతను ఈజీగా గెలిచేస్తారు, ఇది అనుమానమే లేదు. ఇక అవనగడ్డకు వచ్చేసరికి అక్కడ జనసేనకి ఇచ్చారు కాబట్టి మండల బుద్ధప్రసాద్ గారు విజయావకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఆయనకి. కానీ ఇక్కడ ఓటు శాతం అనేది తగ్గింది, 1.93% ఓటు శాతం తగ్గినా కానీ మండల బుద్ధప్రసాద్ గారికే గెలుపు అవకాశాలు అయితే ఉన్నాయి.
అది ఇది కృష్ణా జిల్లాలో ఓవరాల్గా ఉన్న 16 నియోజకవర్గాల్లో టీడీపీకి 10 వస్తాయి, జనసేన పార్టీకి 1, బీజేపీకి 1, వైఎస్ఆర్సీపీకి 1. కీన్ కంటెస్టు 3 కనిపిస్తుంది. మనం అనుకున్నాం కదా, కీన్ కంటెస్ట్లో ఏంటంటే విజయవాడ వెస్ట్ 1, నందిగామ 1, అలాగే పామర్రు 1. ఇవి ఎటైనా మారచ్చు. కొంతవరకు 2 స్థానాల్లో మాత్రం ఎడ్జ్ అయితే టీడీపీ కనిపిస్తుంది. అమరావతి రైతుల యొక్క ఘోష ఆవేదన ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఆ ప్రభావం అనేది చాలా ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి ఈ ఎలక్షన్లో ఫేస్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక్క సీట్ అంటే అది చాలా లీస్ట్ అని చెప్పాలి. ఇంటికి గెలవకపోతే ఏంటి. అది గుంటూరు వెస్ట్కి వచ్చేసరికి టీడీపీ అభ్యర్థికే విజయ అవకాశాలు ఉన్నాయండి. అలాగే గుంటూరు ఈస్ట్ ఏమో టీడీపీ అభ్యర్థికే ఉన్నాయి. అలాగే పెదకూరపాడు టీడీపీకే విజయ అవకాశాలు ఉన్నాయి. తాడికొండ ఎస్సీ నియోజకవర్గం, ఎస్సీ అయినా కానీ ఇక్కడ ఓటు శాతం పర్సెంటేజ్ తగ్గినా కానీ టీడీపీకి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కొంత రాజధాని ఎఫెక్ట్. అలాగే మంగళగిరి లోకేష్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఓటు శాతం పెద్దగా పెరగలేదు కానీ టీడీపీకే ఈజీగా అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే పొన్నూరు, ఇది కూడా టీడీపీకి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఓటు శాతం పెరిగింది, 2.14% పెరిగింది. అలాగే వేమూరు ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ ఏంటంటే ఎస్సీ నియోజకవర్గం కావడం ఓటు శాతం తగ్గినా కానీ వైఎస్ఆర్సీపీకే వేమూరు అనేది అనుకూలంగా ఉంది. అలాగే రేపల్లె తెలుగుదేశం పార్టీ గెలుపొందుతుంది. అలాగే తెనాలి కూడా జనసేన పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తర్వాత ప్రతిపాడు, ఇది ఎస్సీ నియోజకవర్గం, ఇది వైఎస్ఆర్సీపీకే అనుకూలంగా ఉంది. చిలకలూరుపేటకు వచ్చేసరికి 1.74% ఓటు శాతం పెరిగింది, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. ఇక సత్యనపల్లి కూడా తెలుగుదేశం పార్టీకే అనుకూలంగా ఉంది. రాంబాబుకి ఖచ్చితంగా ఆయనకి చేదు అనుభవం తప్పదు. అలాగే వినుకొండకు వచ్చేసరికి కొంత వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేశాను నేను. అలాగే గురజాల, ఇప్పుడు నువ్వా నేను అన్నట్టుగా ఉంది. గురజాల అనేది పల్నాడు ఏరియాలో ఉన్నా కానీ నేను టీడీపీకి బదులు వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే వేశాను నేను ఆ ఫైట్. కాబట్టి కొంత ఎడ్జ్ కూడా టీడీపీకి మారినా ఆశ్చర్యపడక్కర్లా. నేను వైఎస్ఆర్సీపీకి వేసినా కానీ ఈ మారినా ఆశ్చర్యపడక్కర్లా. వేవులో అయితే గురజాల కూడా మారే సీట్లలో గురజాల వేవుకి ఉన్నట్టయితే గురజాల కూడా మారిపోద్ది. అలాగే మాచర్లని కీన్ కంటెస్ట్లో పెట్టాను. పిన్నెల్లి ఏమైతే పిన్నెల్లి ఉన్నాడు, అక్కడ చాలా గొడవలు కూడా జరిగినాయి కాబట్టి ఈవీఎంలో లెక్క పెట్టిన ఓట్లు చూస్తే టీడీపీకి ఎక్కువ ఉన్నాయంట. పగిలిపోయింది కదా, స్లిప్పులు లెక్క పెడితే టీడీపీకి ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకి 7 ఓట్లు 26 ఓట్లు టీడీపీకి వస్తే 7 ఓట్లు మాత్రం వైసీపీకి ఉన్నాయి అంటున్నారు. కానీ నేను కీన్ కంటెస్ట్లో పెట్టాను దీన్ని. వేవ్ వస్తే మాత్రం మాచర్ల కానీ గురజాల కానీ ఇవన్నీ మారిపోయే ఛాన్సులు ఉంటాయి. ఈ ఫ్రస్ట్రేషన్స్ అన్నింటినీ వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ఈవీఎంలు బద్దలు కొట్టడం, కార్యకర్తలతో గొడవలు చేశారనుకోవాలండి. అది అంతే అనుకోవాలి. ఎందుకంటే మరి అక్కడ ఓట్లు కూడా కనిపిస్తున్నాయి కదా, వీళ్ళకి అనుకూలంగా పడిపోతున్నాయి అనుకున్నప్పుడే వాళ్ళు ఫ్రస్ట్రేషన్ గురయ్యి వాడు పగలగొట్టడం జరిగింది. అది ఆ పగిలిపోయిన తర్వాత స్లిప్పులు లెక్క పెడతారు కాబట్టి ఆ లెక్క పెట్టినంత బయటకు వచ్చింది వార్త. అది ఇదే వేవ్ కనిపిస్తుంది మనకు, ఆ స్లిప్పుల్లోనే తెలిసిపోతుంది. మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వేవ్ ఉన్నట్టయితే ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి. అది ఓవరాల్గా నేను అబ్జర్వేషన్ ప్రకారం చేసుకున్న సర్వే ఇది. ఇక నరసరావుపేట వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది, బాపట్ల కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. ఇది గుంటూరు జిల్లా వరకు వచ్చేసరికి గుంటూరు జిల్లాలో 17 స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి 9, జనసేన పార్టీకి 1, వైఎస్ఆర్సీపీ 6, కీన్ కంటెస్ట్ 1 ఇలా పెట్టాను. వైఎస్ఆర్సీపీకి ఉన్న 6 2 తగ్గిపోవచ్చు కూడా, 2-3 తగ్గిపోవడం ఛాన్సెస్ ఉంది, అవకాశం అయితే ఉంది. అంటే ఓవరాల్గా 10 సీట్లు గుంటూరులో టీడీపీ కైవసం చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయండి 100%. ఓకే. ఇక ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి ఇక్కడ 12 స్థానాలు ఉన్నాయండి. ఈ 12లో కూడా పర్చూరు టీడీపీకే అనుకూలంగా ఉంది, అద్దంకి టీడీపీకే ఉంది, చీరాల టీడీపీకే ఉంది. సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గం అయినా కానీ ఓటు శాతం పెరిగింది, ఇక్కడ 2.95% పెరిగింది. ఇది టీడీపీ ఖాతాలోనే వేశాను నేను. అలాగే ఒంగోలు టీడీపీ గెలిచిపోతున్న అవకాశాలు ఉన్నాయి. కందుకూరు తెలుగుదేశం పార్టీనే గెలుచుతుంది. కొండపి ఎస్సీ నియోజకవర్గం అయినా కానీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. మార్కాపురం కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. గిద్దలూరు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. అలాగే కనిగిరి కూడా టీడీపీకి అనుకూలంగా ఉంది. ఇట్లా ఇవి వరుస పెట్టి నాకు టీడీపీ వేవ్ అనేది నాకు ప్రకాశంలో క్లియర్గా కనిపించింది. తర్వాత ఎర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ 2.19% ఓటు పెరిగినా కానీ వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే దర్శి కూడా వైసీపీకే గెలుపొందే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇలా ఈ 12లో 10 టీడీపీను వైఎస్ఆర్సీపీ 2 గెలిచే అవకాశాలు ఉన్నాయి. అది 100% ప్రకాశం జిల్లాలో ఆ వేవ్ అనేది కనిపిస్తుంది క్లియర్గా. ఇక నెల్లూరుకు వచ్చేద్దామండి. నెల్లూరులో 10 స్థానాలు ఉన్నాయి. ఈ 10లో కావలికి వచ్చేసరికి ఇక్కడ 7.65% ఓట్లు పెరిగినాయి. ఓటు శాతం 7. కాబట్టి టీడీపీకి అనుకూలంగా ఉంది. అలాగే ఆత్మకూరు కూడా టీడీపీకి అనుకూలంగా ఉంది. కోవూరు కూడా టీడీపీకి అనుకూలంగా ఉంది. నెల్లూరు అర్బన్ 6.14% పెరిగింది, ఇది టీడీపీకి అనుకూలంగా ఉంది. నెల్లూరు రూరల్ కూడా
ఓటు శాతం పెరిగినా కానీ 3.36% పెరిగినా టీడీపీకి అనుకూలంగా ఉంది. తర్వాత సర్వేపల్లి కూడా 2.13% ఈ పెరిగినా ఇది టీడీపీకి అనుకూలంగా ఉంది. ఓటు శాతం పెరిగినాయని దాదాపు మనకి డగాయి పై చెప్పొచ్చు. అంటే ఈసారి నెల్లూరులో ఇన్ని గెలుపు అంటే రికార్డ్ అది చెప్పాలంటే. ఎందుకంటే లాస్ట్ టైం కూడా వైసీపీ గెలుపు కీలకంగా వ్యవహరించారు కావచ్చు, అవును, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఇటు మారిపోవడం కూడా ప్రభావం చూపింది జిల్లా మీద ప్రభావం చూపింది. ప్రభుత్వం 10 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది 100% కనిపిస్తుందండి. ఇక్కడికి వచ్చేసరికి 10కి 6 సీట్లు ఇది కనిపిస్తుంది. 4 సీట్లు మాత్రమే గూడూరు ఎస్సీ ఉంది కాబట్టి గూడూరు వైసీపీ ఖాతాలో వేశాను, సూళ్ళూరుపేట వైసీపీ ఖాతాలో వేశాను, ఉదయగిరి వైసీపీకి వేశాను, వెంకటగిరి వైసీపీకి వేశాను. అంటే 6-4 నా సర్వేలో వచ్చినాయి. వేవ్ ఉంటే ఇంకో 2 సీట్లు కూడా ఇటు మారిపోయే ఛాన్స్ ఉంది. ఓన్లీ ఎస్సీ నియోజకవర్గం ప్రభావం ఉంటే తప్ప అదే మార్పు కోరుకున్నారంటే మాత్రం అక్కడ అసలు ఆ సీట్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎస్సీ నియోజకవర్గాలు కాకుండా వేరే చోట్ల కూడా ఎస్సీ ఓట్లు ఎక్కువనే ఉన్నాయి. రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ ఉన్నాయి 29, అవును, కానీ దాదాపు 50,000 పైబడినాయి. 50 నియోజకవర్గాల దాకా కనిపిస్తున్నాయి పాపులేషన్ పరంగా చూసుకుంటే. ప్రతి నియోజకవర్గంలోనూ కూడా కొన్ని చోట్ల 50,000 దాటే ఉన్నారు. కాబట్టి వాళ్ళలో 80% ఓట్లు అటు ఉన్నాయండి, 20% మాత్రం కూటమి వైపు ఉన్నారు. అందరూ కూడా సాలిడ్గా అటు పక్క లేరు. అది చిత్తూరులో 14 నియోజకవర్గాలు ఉన్నాయండి మొత్తం. ఇక్కడ తమ్మళ్ళపల్లికి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీకి ఛాన్స్ ఉంది. పీలేరు తెలుగుదేశం పార్టీకే, శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ, నగరి తెలుగుదేశం పార్టీ, చిత్తూరు తెలుగుదేశం పార్టీ. ఇలా తర్వాత పోతలపట్టు ఎస్సీ నియోజకవర్గం ఇది మాత్రం వైసీపీకి అనుకూలంగా ఉంది. ఓటు పెరిగినా కానీ 1.91% పెరిగినా కానీ వైసీపీకి ఛాన్స్ ఉంది. అలాగే పలమనేరు టీడీపీకి అనుకూలంగా ఉంది. కుప్పం టీడీపీనే చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసిన నియోజకవర్గం అది. ఇక అది 100%. అక్కడ కూడా కుప్పంలో 5.24% పెరిగింది ఓటింగ్ శాతం పెరిగింది 2019తో పోలిస్తే. ఇక మదనపల్లి వైసీపీకి అనుకూలం, పొంగునూరు వైసీపీకి, చంద్రగిరి వైసీపీ, సత్యవీడు ఎస్సీ నియోజకవర్గం ఇది వైసీపీకి అనుకూలంగా ఉంది. గంగాధర్ నెల్లూరు కూడా ఎస్సీ నియోజకవర్గం ఇది కూడా వైసీపీకి అనుకూలంగా ఉంది. తిరుపతి మాత్రం నువ్వా నేను అన్నట్టుగా ఉంది, కానీ జనసేన పార్టీకే అభ్యర్థికే విజయావకాశాలు ఉన్నాయి. అది ఎందుకంటే నువ్వా నేను అన్నట్టుగానే ఫైట్ ఉంది, కానీ అర్బన్ ఓటర్లలో కొంత మార్పు అనేది కనిపిస్తుంది కాబట్టి అది రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. జనసేన అభ్యర్థికి ఛాన్స్ ఉంది. ఓకే, అదే అండి చిత్తూరు వరకు. మొత్తం చిత్తూరులో ఎన్ని స్థానాలు టీడీపీకి? చిత్తూరులో మొత్తం ఏంటంటే టీడీపీ 7 స్థానాలు, జనసేన పార్టీ 1, వైఎస్ఆర్సీపీ 6 అట్లా ఉంది. అంటే పోటాపోటీగా ఉంది. రాయలసీమ ప్రాంత ప్రభావం అనుకోవాలా, పెద్దరెడ్డి హవా? రాయలసీమ ప్రాంత ప్రభావం కొంత ఉంటుంది, చాలా వరకు ఉందండి. రాయలసీమ ఏరియాలన్నీ నియోజకవర్గాలన్నీ మనం ఒకే కేటగిరీగా చూడాల్సి వస్తుంది. అందువల్ల ఇక్కడ కూడా నాకు తెలిసి టీడీపీకే ఎక్కువ ఛాన్సెస్ కనపడుతుంది. అనంతపురం కానీ చిత్తూరు కానీ ఇవన్నీ కూడా కొంత అనుకూలంగా ఉన్నాయి. ఒక కర్నూలు కడపలోనే కొంత నువ్వా నేను అన్నట్టుగా ఫైట్ ఉంది. ఇక కర్నూలుకి వచ్చేసరికి ఆళ్లగడ్డ తెలుగుదేశం పార్టీ గెలుపొందుతుంది. కర్నూలు తెలుగుదేశం పార్టీ. ఇక్కడ కర్నూలు అర్బన్ ఏంటంటే 5.66% ఓట్లు పెరిగింది ఇక్కడ 2019తో పోలిస్తే. అలాగే పత్తికొండ వైఎస్ఆర్సీపీకి గెలుపొందడానికి అవకాశం ఉంది. కొడుమూరు ఎస్సీ నియోజకవర్గం ఇది వైఎస్ఆర్సీపీ గెలవడానికి అవకాశం ఉంది. ఎమ్మిగనూరు టీడీపీకి గెలుపొందుతుంది. ఆలూరు వైఎస్ఆర్సీపీ, శ్రీశైలం వైఎస్ఆర్సీపీ, నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గం ఇది వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేశాను. నంద్యాల ఇది వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేశాను. ఇక బనగానపల్లి టీడీపీ గెలుపొందుతుంది. డోన్ నియోజకవర్గం టీడీపీకి వేశాను నేను. అలాగే మంత్రాలయం వైఎస్ఆర్సీపీ, ఆదోని వైఎస్ఆర్సీపీ, అలాగే పాణ్యం వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ. ఇట్లా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే 14 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ 6, వైఎస్ఆర్సీపీ 8 కనిపించినాయి నాకు. కర్నూలు పరంగా కర్నూలులో కొద్దిగా వాళ్ళకే కొద్దిగా 1-2 స్థానాలు ఎక్కువ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సామాజిక వర్గ లెక్క అంటారా? సామాజిక వర్గ లెక్కల్లోనే మనం వెళ్ళాల్సి వస్తుంది. రాయలసీమ ప్రాంతంలో కొంత ఆ ప్రభావం అనేది కనిపిస్తుంది కాబట్టి అంటే ఎంత మార్పు కోరుకున్నా రెడ్డి ప్రభావం ఆ ప్రభావం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఇంకేమైనా ఒకవేళ వేవ్ ఉంటే ఒక 2 సీట్లు మారే ఛాన్సెస్ ఉంటాయి అంతే. అట్లా లేదంటే స్టాండర్డ్ గా అలా ఉండే అవకాశం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి ధైర్యం కూడా అది, నేను రాయలసీమలో ఎక్కువ పుంజుకోగలని నమ్మకంతో ఉన్నారు ఆయన. ఓకే, అట్లా. ఇక అనంతపురంకి వచ్చేసరికి మళ్ళీ అనంతపురం అట్లా మళ్ళీ రాయలసీమ సపరేట్గా చూడాల్సి వస్తుంది మనకి, బయటకు వచ్చిన చూడాల్సి వస్తుంది. ఇది ఇక్కడ ఏమవుతుంది, రాయదుర్గం వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ, ఉరవకొండ తెలుగుదేశం పార్టీ, తాడిపత్రి తెలుగుదేశం పార్టీ, సింగనమల ఎస్సీ నియోజకవర్గం అయినా కానీ టీడీపీకే అనుకూలంగా ఉంది ఇది. అలాగే అనంతపురం అర్బన్ కీన్ కంటెస్ట్, అర్బన్లో 1.79 ఉన్నా కానీ పర్సంటేజ్ పెరిగినా కానీ కీన్ కంటెస్ట్ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది కాబట్టి అది కీన్ కంటెస్ట్లో పెట్టాను నేను. అలాగే కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ, రాప్తాడు తెలుగుదేశం పార్టీ గెలుపొందుతుంది. హిందూపురం బాలకృష్ణ గారు పోటీ చేసింది తెలుగుదేశం పార్టీనే. పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ గెలుపొందుతుంది. అలాగే గుంతకల్లు కీన్ కంటెస్ట్లో పెట్టాను.
తర్వాత మడకశిర ఎస్సీ నియోజకవర్గం, ఇది కీన్ కంటెస్ట్లో ఉంది. ధర్మవరం వైఎస్ఆర్సీపీకి పెట్టాను నేను. ఇక్కడ నువ్వా నేను అన్నట్టుగానే ఉంది. ఇక్కడ బీజేపీకి ఇచ్చిన నువ్వా నేను అన్నట్టుగా ఉంది, కానీ నేను వైఎస్ఆర్సీపీకే ఇచ్చాను. కేతిరెడ్డి గారు ఒక జనంలో తిరుగుతూ ఉన్నాడు కాబట్టి అది. తర్వాత కదిరి నియోజకవర్గం కూడా వైఎస్ఆర్సీపీకే ఇచ్చాను. అలాగే పెనుకొండ మాత్రం టీడీపీ గెలుస్తుందని ఇచ్చాను. ఇట్లా ఓవరాల్గా చూసుకున్న అనంతపురంలో 14 నియోజకవర్గాల్లో టీడీపీ 9, వైఎస్ఆర్సీపీ 2, కీన్ కంటెస్ట్ 3. ఇప్పుడు మీరు అందాక మనం అనుకున్నాం సార్, రాయలసీమ నుంచి బయటకు వచ్చి చూస్తేనే అనంతపురం కనిపిస్తుంది. అంటే ఈసారి కూటమి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అనంతపురంలో కనిపించింది అంటేనే అది వేవ్ ఉన్నట్టుగానే అనుకోవాలి మనం. 2 సీట్లకు మాత్రమే వైసీపీ అది పరిమితం అయిపోయింది. ఓకే, కడపకు వచ్చేద్దాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కాబట్టి ఇక్కడ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ ఏంటంటే 10 నియోజకవర్గాలు ఉన్నాయి కడపలో. ఇక్కడ కడప అర్బన్ టౌన్కి వచ్చేసరికి 3.7% పెరిగిందండి, ఓటు పెరిగింది. 3.77% పెరిగింది. టీడీపీ అభ్యర్థికి ఛాన్స్ ఉంది ఇక్కడ. ఎందుకంటే ఆ ముస్లిం అభ్యర్థి మీద కొంత వ్యతిరేకత అనేది కనిపిస్తుంది అక్కడ స్పష్టంగా. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతని మీద వ్యతిరేకత ఉంది, చాలా ఆరోపణలు ఉన్నాయి. వీటి ప్రభావము, కొంత షర్మిల గారి ప్రభావము, వాళ్ళమ్మ విజయమ్మ గారి మాటలు, ఇవన్నీ కడప జిల్లా ఓటర్ల మీద చాలా ప్రభావం చూపినాయి. ఈసారి ఆ కుటుంబంలో చీలికలు రావడం అనేది, చెల్లెళ్ళు, ఆ ప్రభావం అనేది అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి కడప టౌన్ వరకు వచ్చేసరికి నేను టీడీపీకే ఇచ్చాను. అలాగే జమ్మలమడుగు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి ఇచ్చాను. ఇక ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మైదుగూరు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. ఇక బద్వేలు ఎస్సీ నియోజకవర్గం, ఇది వైఎస్ఆర్సీపీ గెలుపు ఛాన్స్ ఉంది. ఇక రాజంపేటకు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపు ఛాన్స్ ఉంది. ఇక కోడూరు ఎస్సీ నియోజకవర్గం, ఇది వైఎస్ఆర్సీపీ గెలుపొందే అవకాశం ఉంది. రాయచోటి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. పులివెందుల అంటే మనకు తెలిసిందే కదా, జగన్మోహన్ రెడ్డి గారిది, ఆయన గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే కమలాపురంకి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీకి ఛాన్స్ ఉంది. అంటే కడప మొత్తం 1 వేలో లేదు, అటు ఇటు బ్రేకులు పడతా వచ్చి వాళ్ళకి 5, టీడీపీకి 5, వైసీపీకి 5 అట్లా కనిపిస్తుంది. మరి రాయలసీమ కడపలోనే అలా ఉంటే దీన్ని బట్టి మనం ఆలోచించుకోవచ్చు మార్పు ఎంత కోరుకుంటున్నారు అనేది. అండ్ మెజార్టీస్ గురించి మాట్లాడుకోవాలంటే కడపలో భారీ మెజార్టీలు ఆశించండి, లేకపోతే భారీ మెజార్టీలు బయటపడే వ్యక్తులు, టీడీపీ అభ్యర్థులు బయటపడే చోట మాత్రం మెజార్టీలు చాలా తక్కువగా ఉంటాయి. అది అనుమానం ఏం లేదు అందులో. అంటే ఓట్లు జనం అసలు కడపలో మనకి తెలుగుదేశం పార్టీకి 5 సీట్లు రావడం అనేది ఒక రికార్డు, అదొక రకమైన గెలుపనే అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళ సొంత ముఖ్యమంత్రికి సంబంధించిన సొంత నియోజకవర్గం కాబట్టి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి నుంచి చూసుకుంటే ఆ హవా కొనసాగుతూ ఆ కుటుంబంలోనే గొడవలే ఈ జిల్లాల ప్రజల్లో చాలా ప్రభావం తీసుకొచ్చినాయి. కుటుంబంలో చీలికలు అనేది ఆ ప్రభావం. షర్మిల ప్రత్యేకించి గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? అది పార్లమెంట్ నియోజకవర్గం వచ్చేసరికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అంటే చీలిక ప్రభావం, ఓట్ల ప్రభావం వల్ల గెలుపొందితే మాత్రం షర్మిలకి ఛాన్స్ కనిపిస్తుంది. నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. అవినాష్ రెడ్డికి షర్మిలకి పోటీ అట్లాగే ఉంది అది. తర్వాత ఇక ఓవరాల్గా మనకు పిక్చర్ చూసుకున్నట్టయితేనండి, అంటే ఉన్న 175 సీట్లలో తెలుగుదేశం పార్టీకి 97 సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంది. మనకి 88 ఉంటే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. కాబట్టి అంటే ఇండిపెండెంట్గా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసే క్యాపబిలిటీ సంపాదించిందని అనుకోవచ్చు అది. తర్వాత జనసేన పార్టీ 16 సీట్లు ఓవరాల్గా మనకి వస్తున్నాయి. 21 ఇచ్చారు వాళ్ళకి 16 వస్తున్నాయి. అలాగే బీజేపీకి మాత్రం 3 కనపడుతుంది నాకు సర్వేలో. వాళ్ళకి 10 ఇచ్చినా కానీ ఆ 3 సీట్లే కనపడుతున్నాయి. కారణాలు ధర్మవరం కూడా రావచ్చు, చెప్పలేము. అది ఏంటంటే వేవ్ ఉంటే మాత్రం మళ్ళీ ఆ సీట్లు కూడా తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంత మారినా ఇంకొక 2 సీట్లు అయితే పెరుగుతాయి. కానీ సాలిడ్గా 90% వచ్చేసి జనసేన స్వీప్ చేసుకొచ్చింది. అండ్ టీడీపీ కూడా తన క్యాలిబర్ని మరోసారి గవర్నమెంట్ ఫామ్ చేసేంత. ఇక వైఎస్ఆర్సీపీకి 48 సీట్లకే పరిమితమైంది ఓవరాల్గా. 48 మాత్రమే. వాళ్ళు 175 ఉన్నారు. తర్వాత 175 ఆ రీటు మార్చి 157 కూడా అన్నారు. ఏమి రావు వాళ్ళకి. వచ్చేసరికి 50లో అటు ఇటు ఉంటాయి ఫిగరు. 48 అయితే మనకు, నా సర్వేలో 48 అయితే మాత్రం వచ్చేట్టుగా అనిపించింది. తర్వాత కీన్ కంటెస్ట్ 11 ఉన్నాయండి. దీంట్లో కూడా చాలా వరకు టీడీపీ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది ఓవరాల్గా నా సర్వే రిపోర్ట్. మొత్తం ఈ సర్వే రిపోర్ట్. సరే, ఇప్పుడు చెప్పండి, ఏ ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మనం గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం, సంబరాలకు రెడీగా ఉండండి అంటే ఎక్కడి నుంచి వచ్చింది? బయట ఏ సర్వే చూసినా ఇంచుమించు వైసీపీ ల్యాబ్స్ ఓడిపోతుంది, ఘోరంగా దెబ్బతినబోతుంది అని చెప్పిన మాటలు తీసుకున్న మన రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి మనం గెలుస్తున్నాం, సిద్ధంగా ఉండండి అని ఎలా చెప్పగలుగుతున్నారంటారు? ఆయనకి తెలుసు ఓడిపోతున్నాం, ఆయనకి కూడా తెలుసు. కాకపోతే కార్యకర్తల ధైర్యాన్ని నింపాలి. రేపు కౌంటింగ్ అనేది ముందే కాడి పరిస్థితి ఎట్లాగూ ఇప్పుడు భీకరంగా కనిపించాలి మనకి. మేకపోతు గాంభీర్యం ఉండాలి కదా. ఆ మేకపోతు గాంభీర్యమే ఆయన మాట్లాడారు.
రేపు ముహూర్తం కూడా మేము 9వ తారీఖు చేసేస్తున్నామని చెప్పి ఆ పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే కార్యకర్తలు ధైర్యం నింపడం ఒకటి, ఈ గొడవలు చేసినందువల్ల ఇంకా భయపడిపోతారని చేయడం జరుగుతుంది. అట్లా ఈ గొడవలు ఏమైనా జరిగే అవకాశం ఉందంటారా మరి ఇంకా ఎక్కువ ఏమైనా, లేకపోతే ఇక్కడితో ఇది చల్లారిపోయి కౌంటింగ్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుందండి. చాలా చోట్ల వాళ్ళు ఏంటంటే ఓడిపోతామని తెలిసింది కాబట్టి ఓడిపోయేవాడికి ఉక్రోషం ఎక్కువ. ఆ ఉక్రోషంతో వాళ్ళు అల్లర్లు సృష్టించడానికి కూడా స్కెచ్ చేసుకుంటారు. ఫలితాలు వస్తున్న కొద్దీ చాలా జాగ్రత్తగా అధికార యంత్రాంగం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా పల్నాడు ఏరియాలో కానీ అలాగే రాయలసీమలో కొన్ని చోట్ల కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించకపోతే మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయి. మీ సర్వేలో కూటమి కాకపోయినా టీడీపీయే 97 సీట్లు గవర్నమెంట్ ఫామ్ చేసే క్యాపబిలిటీ అండ్ ఓవరాల్గా కూటమి ఈసారి అధికారం చేపట్టబోతుంది 100%. మరి చంద్రబాబు నాయుడు గారు ఏ టైంలో ప్రమాణ స్వీకారం చేస్తే బాగుంటుంది? మీరు ఆస్ట్రాలజీ కూడా చూస్తారు కాబట్టి ఏ లెక్కల మీద చంద్రబాబు గారు నాయుడు ఏ టైంలో చేస్తే బాగుంటుంది, రాష్ట్రానికి ఎలాంటి మేలు జరుగుతుంది అనుకుంటున్నారు? అంటే నా ప్రకారం చూసుకుంటేనండి, చంద్రబాబు నాయుడు గారు చాలామంది వాళ్ళు 9వ తారీఖు చేస్తామని చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు గెలుపొందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆయన 8వ తారీఖు కానీ 8వ తారీఖు అంటే శనివారం వస్తుంది. 9వ తారీఖు కాకుండా 8వ తారీఖు శనివారం వస్తుంది. 8వ నెంబరు శనికి సంబంధించిన నెంబరు శనివారం వచ్చింది. ఆ రోజు చేస్తే ఆయన నక్షత్రం ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ల పరంగా చూసుకుంటే మనకు కొంత కన్ఫ్యూజన్ ఉంటుందండి. ఆయనకి ఖచ్చితమైన డేట్ ఆఫ్ బర్త్లు అవి జనాలకు రావు. అఫీషియల్గా ఏంటంటే 1950 ఏప్రిల్ 20 అని చెప్తూ ఉంటారు. ఆయన వికీపీడియాలో కూడా అదే ఉంటుంది. కొంతమంది 51 అంటూ ఉంటారు. కానీ నా ప్రకారం ఏంటంటే కృత్తికా నక్షత్రం వస్తుంది. కృత్తికా నక్షత్రంకి ఆదివారం నాడు పనికిరాదు. ఆ రోజు చవితి. అదే సోమవారం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తే సోమవారం అన్నా చేయాలి, శనివారం అన్నా చేయాలండి. శనివారం సోమవారం. ఎందుకంటే మధ్యలో ఈ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన తర్వాత అమావాస్య వస్తుంది 6వ తారీఖు. ఇప్పుడు అమావాస్య దాటిన తర్వాతే పైగా మూడం ఉన్న ఏ టైం ఇది. ఇప్పుడు మూడం కూడా ఉంది. మళ్ళీ మూడంలోనే ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తుంది ఎవరైనా సరే. తప్పదు కదా, గవర్నమెంట్ మారాల్సింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తే శనివారం అన్నా చేసుకుంటే మంచిది, లేదా సోమవారం అన్నా చేసుకుంటే మంచిది. సార్, రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం ప్రజల్లో ఇది చూసుకుంటే ఏ రోజైతే బలంగా అని మీరు అనుకుంటున్నారు? నా ఉద్దేశం అయితే శనివారంకి ప్రయత్నిస్తానండి. చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి భక్తుడు. అవును. శనివారం అనేది వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన వారం కాబట్టి 8వ తారీఖు శనివారము 8 న్యూమరాలజీ ప్రకారం చూసుకున్న 8 రాసేటప్పుడే మనం చాలా మలుపులు ఉంటాయి. అవును. అలాంటి మలుపులు తప్పదు గవర్నమెంట్గా ప్రధికారం చేపట్టినప్పుడు. కాకపోతే 8వ తారీఖు పుట్టిన వ్యక్తులు కానీ 8వ తారీఖు ముహూర్తంగా చేసుకున్న వ్యక్తులు కానీ అలాంటి మలుపులు చాలా ఉంటాయండి. ఆ మలుపులు ఉన్నా కానీ అదే టైం అయితే నా ఉద్దేశంలో మంచిదని నేను ఫీల్ అవుతున్నా. శని ఎంత హాని చేస్తారు అనుకుంటారు కానీ శని లాంటి శుభకరమైన గ్రహం కూడా ఉండదండి. శనిని పాపగ్రహంగా చెప్తూ ఉంటాం మన జ్యోతిష్యంలో. కానీ పాపగ్రహం అయినా కానీ శుభాలు ఇవ్వాల్సి వస్తే శని ఇచ్చినంతగా వేరే గ్రహం కూడా ఇవ్వలేదు. ఆయన చేసే మేలు అంత గొప్పగా ఉంటుంది. గురువు శుభగ్రహం అని చెప్తాం కానీ గురువు సరిగ్గా లేకపోతే, గురువు జాతకంలో తేడా ఉంటే గురువు ఇంకా ఎక్కువ హాని చేస్తాడు, శని కన్నా ఎక్కువ హాని చేస్తాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తే 8వ తారీఖు చేయడం ఉత్తమం, లేని పక్షంలో సోమవారం 10వ తారీఖు చేయడం ఉత్తమం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మీ పర్సనల్ సర్వేని మాకు అందించారు. అండ్ మళ్ళీ బాబు గారు ప్రమాణ స్వీకారం చేశాక మంత్రివర్గంలో ఎలాంటి మార్పులు ఉండిపోతుంది వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. ఇది మెటా న్యూస్ స్పెషల్ పొలిటికల్ సర్వే. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్. ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి.